చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీకి చెందిన సదాశివం టీ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కుప్పంలో 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తున్నానన్నారు. ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తూ కుప్పం నియోజకవర్గంలోని ప్రజలను కలుస్తూ చంద్రబాబు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. కుప్పం అనగానే చంద్రబాబు, చంద్రబాబు అనగానే కుప్పం అనే విధంగా చంద్రబాబు అభివృద్ధి చేశారన్నారు. కుప్పంలో రాబోయే ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఏడవాడు మాకు ఆయన ఉండే వరకు మంచి అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ 5 సంవత్సరంలో మాకు ఎవరి జరగలేదు. నేను టీ షాప్ పెట్టుకొని బతకలేదు, టీ షాప్ కూడా జరగలేదు. ఇది మా సమస్య ఇది ఉంది. మళ్ళా మన చంద్రబాబు నాయుడు గారు వస్తాక మాకు మంచి అభివృద్ధి జరుగుతుంది కోరుకుంటాము. మేమంతా కలిసి చంద్రబాబు నాయుడిని గెలిపోవాలని కోరుకుంటాము. 1,00,000 ఓటు, 1,25,000 ఓటు మేము గెలిపిస్తామని చెప్తూ ఉంటాను. 1,25,000 ఓటు చంద్రబాబు నాయుడు గారు 1,00,000 అడిగి ఉంటారు. మేము 1,25,000 ఓటు మేము గెలిపిస్తామని చెప్తూ ఉంటాం. నేను ప్రచారంలో తిరుగుతూ ఉంటాను. మన కుప్పం టౌన్ మున్సిపాలిటీలో తిరుగుతూ ఉంటాను. తిరిగి 1,25,000 ఓట్లు గెలిపోవాలని కోరుతూ ఉన్నాము. రాజ్యత పాలన పోవాలని, మన చంద్రన్న గెలివాలని మేము కోరుతూ ఉంటాము. మేము టీడీపీ గెలివాలని చెప్పి మేము కోరుతూ ఉంటాము. మన చంద్రాన్ని గెలివాలా. ఈసారి 1,25,000 ఓట్లు గెలిపివ్వాలని మేము కోరుతూ ఉంటాము. ఆయన కోరుతూ ఉండేది 1,25,000 ఓటు రావాలని కోరుతూ ఉంటాం మేము.